స్ట్రాబెర్రీస్. రథసప్తమి ఈ పేరు వినగానే మనందరికీ సూర్యుడు గుర్తొస్తాడు. కాని ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. దీని వెనుక పురాణాల్లో చెప్పిన ఒక చాలా అద్భుతమైన కథ ఉంది. అసలు సూర్యభగవానుడి ఆశీర్వాదానికి, మన కర్మఫలానికి మధ్య ఉన్న సంబంధాన్ని కళ్లకు కట్టినట్టు వివరించే ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ కథంతా ఎక్కడ మొదలైందంటే, సాక్షాత్తూ ధర్మరాజు శ్రీకృష్ణుడినడిగిన ఒక ప్రశ్నతో. ఆయనేమడిగారంటే, ఓ జనార్దనా, రథసప్తమి రోజున వ్రతం చేస్తే చక్రవర్తి కూడా అవ్వొచ్చని విన్నాను. నిజంగానే ఆ యోగం ఎవరికైనా పట్టిందా అని. ఇక ఆ ప్రశ్నకు సమాధానంగానే శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. సరే, ఇక ఆ కథలోకి వెళ్ళిపోదాం. అనారోగ్యంతో ఉన్న రాజకుమారుడి కథ. ఈ కథ కాంబోజ రాజ్యంలో మొదలవుతుందన్నమాట. ఆ రాజ్యాన్ని యశోధర్ముడు అనే ఒక గొప్ప రాజు పరిపాలిస్తుండేవాడు. కాని ఆయనకొక పెద్ద చింత ఉండేది. ఆ యశోధర్మ మహారాజుకి అన్నీ ఉన్నాయి, కాని సంతానం లేదు. ఎన్నో ఏళ్లు పూజలు ప్రార్థనలు చేశాక చివరికి వృద్ధాప్యంలో ఆయనకొక కుమారుడు పుట్టాడు. ఇంకేముంది, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారసుడు పుట్టడంతో రాజ్యంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజ్యం మొత్తం పండుగ చేసుకుంది. కాని ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. ఎందుకంటే ఆ యువరాజు పుట్టినప్పట్నించి నిరంతరం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నాడు. లేకలేక పుట్టిన ఆ ఒక్కగానొక కొడుకు అలా నిత్యం రోగాలతో బాధపడుతూ ఉంటే తండ్రిగా ఆ రాజు గుండె తరుక్కుపోయింది. ఎంత గొప్ప రాజైనా తన కొడుకు బాధను చూస్తూ ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. పూర్వజన్మ రహస్యం. సరే, ఎన్ని వైద్యాలు చేయించినా ప్రయోజనం లేకపోవడంతో ఇక లాభం లేదనుకున్నాడు రాజు. తన కొడుకు ఈ బాధకు అసలు కారణమేంతో తెలుసుకోవాలని నిర్ణయించుకుని తన రాజపురోహితుణ్ణి పిలిపించాడు. ఆ పురోహితుడు చెప్పిన విషయం విని రాజుకు దిమ్మ తిరిగిపోయింది. ఆ పురోహితుడు ఏం చెప్పాడంటే, రాజకుమారుడి అనారోగ్యానికి కారణం ఈ జన్మలోది కాదు, అది అతని ప్రారబ్ధ కర్మ అని. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనం పూర్వజన్మల్లో చేసిన మంచి లేదా చెడు పనుల ఫలితాలు ఈ జన్మలో మనల్ని వెంటాడుతాయి. వాటిని అనుభవించక తప్పదు. అదే ప్రారబ్ధం. ఇక పురోహితుడు అసలు రహస్యం చెప్పాడు. మహారాజా, మీ అబ్బాయి పూర్వజన్మలో ఒక వైశ్యుడు, ఒక పరమ పిసినారి అన్నాడు. అయితే తెలియకుండానే అతను రథసప్తమి రోజు ఒక పుణ్యకార్యం చేశాడు. ఆ ఒక్క పుణ్యం వల్లే అతనికి రాజజన్మ లభించింది. ఇక్కడే అసల చిక్కు వచ్చిపడింది. ఆ పుణ్యం రాజజన్మను అయితే ఇచ్చింది కాని అతను గతంలో చేసిన పాపాలను పూర్తిగా తుడిచివేయలేకపోయింది. ఆ పాపాలే ఇప్పుడు ప్రారబ్ధకర్మగా మారి ఇలా రోగాల రూపంలో అతన్ని పట్టి పీడిస్తున్నాయి అని వివరించాడు. సూర్యభగవానుడి వ్రతం. ఇది విన్న రాజుకి గుండెల్లో రాయిపడింది. మరి దీనికి పరిష్కారం లేదా అని అడిగాడు. అప్పుడు పురోహితుడు ఒక అద్భుతమైన ఉపాయం చెప్పాడు. ఒక ఆశాకిరణం చూపించాడు. రాజా, కంగారుపడకండి. ఏ రథసప్తమి వ్రతపుణ్యమైతే అతనికి ఈ రాజజన్మనిచ్చిందో అదే వ్రతం అతని వ్యాధిని కూడా నయం చేయగలదు అని చెప్పాడు. మరి ఆ వ్రతం ఎలా చేయాలి? పురోహితుడు దాని విధానాన్ని కూడా వివరించాడు. ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాడు. మొదటిది, తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో తలపై జిల్లేడు ఆకులు అంటే అర్కపత్రాలు పెట్టుకుని స్నానం చెయ్యాలి. తర్వాత ఒక రథాన్ని తయారుచేసి అందులో సూర్యభగవానుడి ప్రతిమను ఉంచి ఎర్రని పువ్వులతో ప్రత్యేక నైవేద్యాలతో పూజించాలి. మూడవది, అత్యంత ముఖ్యమైనది, ఆ రోజంతా స్వచ్ఛమైన మనస్సుతో నిష్ఠగా వ్రతాన్ని ఆచరించాలి. ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాలి. ఇక చివరిగా వ్రతం పూర్తయ్యాక ఆ రథాన్ని పురోహితుడికి దానంగా ఇవ్వాలి. స్వస్థత పొందిన రాజ్యం. పురోహితుడు చెప్పిన మాటలు వినగానే యశోధర్మరాజులో కొత్త ఆశ చిగురించింది. వెంటనే కార్యాచరణలో దిగాడు. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా పురోహితుడు చెప్పినట్టుగానే అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఏ లోటూ రాకుండా ఆ పవిత్ర వ్రతాన్ని ఆచరించాడు. మరి ఫలితం అద్భుతం. ఆ వ్రతం యొక్క ప్రభావం కళ్లముందే కనిపించింది. నిన్న మొన్నటి వరకు నిరంతరం రోగాలతో బలహీనంగా నీరసంగా ఉన్న ఆ రాజకుమారుడు ఒక్కసారిగా సంపూర్ణ ఆరోగ్యంతో తేజస్సుతో నిత్య యవ్వనవంతుడిగా మారిపోయాడు. ఒకప్పుడు రాజ్యానికి దుఃఖాన్ని మిగిల్చినవాడే ఇప్పుడు ఆ రాజ్య శ్రేయస్సుకి చిహ్నంగా మారాడు. ఇంక చెప్పాలా, ఈ అద్భుతమైన మార్పుతో రాజ్యంలో మళ్లీ పండుగ వాతావరణం నెలకొంది.
అంతేకాదు ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం కేవలం రాజకుమారుడి ఆరోగ్యంతోనే ఆగిపోలేదు. అతను కోలుకున్న తర్వాత ఆ కాంబోజ రాజ్యం మొత్తం సిరి సంపదలతో సుఖశాంతులతో తులతూగింది. అంటే చూడండి, ఒక వ్యక్తి చేసిన పుణ్యకార్యం ఆ వ్యక్తితో పాటు మొత్తం సమాజానికి రాజ్యానికి ఎలా మేలు చేస్తుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? రథసప్తమి ఆశీర్వాదం. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆ కాంబోజరాజు కథను చెప్పి ధర్మరాజుకు రథసప్తమి పండుగ వెనుక ఉన్న శక్తిని, దాని మహత్యాన్ని వివరించాడు. కథ అయితే ఇక్కడితో ముగిసింది. కాని ఈ కథ నుంచి మనం గ్రహించాల్సిన, నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అసలు రథసప్తమి ఎందుకంత ముఖ్యమైనది? ఈ కథ మనకు అదే చెబుతోంది. మొదటిగా, ఇది సాక్షాత్తు సూర్యభగవానుడి జన్మదినం. అంతేకాదు, సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశ వైపు మళ్లించే పవిత్రమైన రోజు. అంటే ఉత్తరాయణ పుణ్యకాలానికి ఇది నాంది పలుకుతోంది. అందుకే దీన్ని ఒక ఆధ్యాత్మిక శుద్ధికి, ఒక కొత్త ఆరంభానికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా ఈ రోజున భూమిమీద పడే సూర్యకిరణాలకు అపారమైన స్వస్థపరిచే శక్తి, అంటే హీలింగ్ పవర్ ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆ రోజున చేసే పూజలు మన పాపాలను హరించి ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తాయని మన పురాణాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. మొత్తం మీద చూస్తే ఈ కథ మనకు విశ్వాసం యొక్క శక్తిని, కర్మ సిద్ధాంతాన్ని, అలాగే ఒక సరైన ఆచరణ ద్వారా జీవితాన్ని ఎలా పునరుజ్జీవింపజేసుకోవచ్చో గుర్తుచేస్తుంది. మరి ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యుని శక్తి మన జీవితాల్లో ఎలాంటి సానుకూల మార్పును తీసుకురాగలదు? ఈ ప్రశ్నతోనే ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం. Thank you for watching. Please subscribe.